Hello everyone, welcome back to my channel TR Learners. Dr. B.R. Ambedkar Open University, Degree First Year, విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక శాస్త్రం జనరిక్ ఎలెక్టివ్లో మోడల్ క్వశ్చన్ పేపర్ అనమాట. మొత్తం 40 మార్కులకు ఉంటుంది. మనకి కనీసం 16 మార్కులు వస్తేనే మనం పాస్ అవుతాం. టైం వచ్చేసి 1:30 అంటే గంటన్నర టైం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి చూసినట్లయితే విభాగం ఏ, భాగం బి, అలాగే భాగం సి 3 భాగాలు అయితే మనకు ఉంటాయి. ఫస్ట్ మనకి చిన్న సమాధాన ప్రశ్నలు, తర్వాత వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, తర్వాత ఎంపిక చేసే సమాధాన ప్రశ్నల రూపంలో మనకైతే డివైడ్ చేసి ఉంటుంది క్వశ్చన్ పేపర్. ఫస్ట్ మనం భాగం ఏ చూసినట్లయితే ఏవైనా 2 ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 6 మార్కులు ఉంటాయన్నమాట. మనకి టెక్స్ట్ బుక్లో లెసన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఖండం 1, ఖండం 2 ఇలా ఉంటాయి కదా. ఖండం 1 నుంచి 2 ప్రశ్నలు, ఖండం 2 నుంచి 2 ప్రశ్నలు ఇస్తారు. దీంట్లోంచి కూడా ఏవైనా సరే మనం 2 ప్రశ్నలకి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఏమేమి ప్రశ్నలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. వాతావరణ నిర్మాణాన్ని వర్ణించండి, లేజర్స్ను గూర్చి వివరించండి. 3వ ప్రశ్న టీకాలను గూర్చి వర్ణించండి. 4వది హరిత విప్లవం గూర్చి వివరించండి. అలాగే భాగం బిలోకి వచ్చేసేసరికి వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, వీటికి ఒక్కొక్క దానికి 10 మార్కులు అన్నమాట. ఇందులో కూడా 5వ దాంట్లో ఖండం 1 నుంచి శిలాయుగం సంబంధ శాస్త్రీయ పురోగతిని విశదీకరించండి, లేదా 6వ ప్రశ్న ఖండం 1 నుంచే పారిశ్రామిక కర్బన సంయోగ పదార్థాలను గురించి వివరించండి. ఈ రెండిట్లోంచి ఏదన్నా ఒకటి రాయాలి. అలాగే ప్రశ్న నెంబర్ 7 ఖండం 2 నుంచి వివిధ రకాలైన రోగాలను గురించి తెలుపండి, లేదా 8వ ప్రశ్న అది కూడా ఖండం 2 నుంచే సమాచార మరియు ప్రసార సాంకేతికతల ప్రయోజనాలను విశదీకరించండి. ఈ రెండిట్లోంచి కూడా ఏదన్నా ఒకటి రాయాల్సి ఉంటుంది. ఆ విధంగా మనం భాగం బిలోంచి కూడా 2 ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. తర్వాత భాగం సి వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. అలాగే వాటి ఆన్సర్స్ కూడా మనకి 1, 2, 3, 4 అని చెప్పేసి మనకి కింద ఇచ్చారు కదా. ఏదైతే ఆన్సరో అది రాస్తే సరిపోతుంది. ఓకేనా? ఇవి నేను చెప్పట్లేదు, ఇక్కడ ఒకసారి చూసుకోండి ఏమేం ప్రశ్నలు ఏవే పాఠాల నుంచి వచ్చాయో. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఇది వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.